నమస్కారం అండి. మేము నుండి ఫీల్డ్ ఆఫీసరు మీదేమో లీగల్ నోటీస్ ఇష్యూ అయిందని చెప్పి మాకు లీగల్ నోటీస్ పంపించున్నారు. సో మేము ఈ రోజు అడ్రస్కి వస్తున్నాం. మీ అడ్రస్కి మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కూడా ఉండమని చెప్పండి. ఏముందో వాళ్ళ ముందరే వెళ్ళి యాప్ ద్వారానే మీరు ఏముందో టోటల్ అమౌంట్ పేమెంట్ చేసి లీగల్ చార్జెస్ సహా పేమెంట్ చేసుకోండి యాప్లో. రెస్పాన్స్ లేకుండా ఉంటే మేము ఏం చేయలేం. మాకు తెలుసు మీ ఫోటో మా వద్ద ఉంది. మేము ఊరు లోపల వచ్చి మీ ఫోటో చూపించి మేము మాకు నేరుగా వచ్చేదానికి మాకు తెలుసు. వీళ్ళు ఉపయోగించే అనైతిక చట్ట విరుద్ధమైన పద్ధతులు ఒక సామాన్య మనిషి తట్టుకోలేడు. మనీ రికవరీ ప్రాసెస్ లో కంటిన్యూస్ ఫోన్ కాల్స్ చేస్తుంటారు. కాల్స్ లో బెదిరించడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్ కు కాల్ చేయడం, వాళ్ళతో గలీజ్ గా మాట్లాడడం. నమస్కారం అండి. మేము నుండి ఫీల్డ్ ఆఫీసరు మీదేమో లీగల్ నోటీస్ ఇష్యూ అయిందని చెప్పి మాకు లీగల్ నోటీస్ పంపించున్నారు. సో మేము ఈ రోజు అడ్రస్కి వస్తున్నాం. మీ అడ్రస్కి ఓకేనా. మీ హార్డ్ కాపీ వచ్చింది లీగల్ నోటీస్. టోటల్ అమౌంట్ ప్లస్ లీగల్ చార్జెస్ చేసుకోండి. మేము ఇంటి దగ్గరకు వచ్చి టోటల్ అమౌంట్ ప్లస్ లీగల్ చార్జెస్ కలెక్ట్ చేసుకుంటాం. మీరు కొంచెం అడ్రస్లో అవైలబుల్గా ఉండండి. మీరు ఏ అడ్రస్ ఇచ్చారో ఆధార్ కార్డ్ అడ్రస్ ఆ అడ్రస్కి వస్తున్నాము. మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కూడా ఉండమని చెప్పండి. ఏముందో వాళ్ళ ముందరే వెళ్ళి యాప్ ద్వారానే మీరు ఏముందో టోటల్ అమౌంట్ పేమెంట్ చేసి లీగల్ చార్జెస్ సహా పేమెంట్ చేసుకోండి యాప్లో. వద్దు మీరు ఇంటి దగ్గర రావద్దు, మా పేరెంట్స్ అంతా ఉంటారు, ఊర్లో 10 మంది ఉంటారు, రావద్దు అంటే మేము రాకుండా ఉండాలంటే అది ఏముందో యాప్లో వెళ్ళి ఇప్పుడు వెంటనే వెళ్ళి క్లోజ్ చేసుకునేది. లేదంటే మేము అడ్రస్ దగ్గరకు వచ్చినామంటే తర్వాత నేరు ఇంటి దగ్గరకు వస్తాం. మీరు ఏమున్నా యాప్ ద్వారానే చేసుకోవచ్చు. లేదు మేము ఇంటి దగ్గరకు వచ్చినామంటే తర్వాత ఏం చేయలేము. ఓకేనా. ముందుగానే చెప్తా ఉన్నాం. అడ్రస్లో అవైలబుల్ గా ఉండండి. నేను అక్కడున్నాను ఇక్కడున్న రీజన్ అంతా వద్దు. రెస్పాన్స్ లేకుండా ఉంటే మేము ఏం చేయలేము. మాకు తెలుసు మీ ఫోటో మా వద్ద ఉంది. మేము ఊరు లోపల మీ ఫోటో చూపించి మేము మాకు నేరుగా వచ్చేదానికి మాకు తెలుసు. వద్దనుకుంటే చేసుకోండి, లేదంటే అడ్రస్ లో అవైలబుల్ గా ఉండండి. కొలీగ్స్ కు కాల్ చేయడం, వాళ్ళను మీ పేరు చెప్పి బెదిరించడం, మీరు పని చేసే ఆఫీస్ కు రావడం, అక్కడ అల్లరి చేయడం, ఇలా చెబుతూ పోతే చాలా ఉన్నాయండి. మీపై కేసు ఉందని కాల్ చేయించడం, నేను పోలీస్ అని కాల్ చేయించడం, నేను అడ్వకేట్ అని కాల్ చేయడం, లేదా మీపై చట్టపరమైన యాక్షన్ తీసుకుంటున్నాము లేదా అరెస్ట్ చేస్తాము అని మిస్లీడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. అదేంటి అంటే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఏ అడ్వకేట్ అయినా మీకు కాల్ చేసే రైట్ లేదు, కాల్ చేయలేరు కూడా. ఇలాంటి సివిల్ విషయాలలో కాల్ చేయరు. ఒకవేళ అలాంటి కాల్ ఏదైనా వస్తే అది ఫేక్ కాల్ అని మీరు అర్థం చేసుకోవాలి. అది పోలీస్ ఆఫీసరే కాదు, వాళ్ళు అడ్వకేటే కాదు అని మీరు తెలుసుకోవాలి. దాన్ని పట్టించుకోకండి.